श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय। धामलेशधूतकोकबन्धवे नमः शिवाय। नामशेषितानमद्बान्धवे नमः शिवाय। पामरेतरप्रधानबन्धवे नमः शिवाय। ఇదేమిటయ్యా రాంబాబు, పవర్ ఆఫ్ వెంకన్న పార్ట్ 4 చెబుతూ నమశివాయ మంత్రాలు మొదలెడుతున్నావు ఏమిటి అనొచ్చు మీరు. ఇది సాక్షాత్తు శంకరాచార్యులు వారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు స్ఫటికలింగాన్ని స్థాపించి నక్షత్రమాల స్తోత్రం రచించారని మన చరిత్ర చెబుతోంది. నమస్తే, సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. తిరుమల తిరుపతి దేవస్థానం, దాని మీద ఎంవిఆర్ శాస్త్రి గారు రచించిన దేవుడున్నాడు జాగ్రత్త అనే పుస్తక సమీక్ష మనం చూసుకుంటూ అందులో ఉన్న ముఖ్యాంశాలు మనం చూస్తూ ఇది 4వ అంశంగా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంతకుముందు చూసాం మనం అమ్మవార, శివుడ, విష్ణుమూర్తి అనే విశేషాలలో శివుడు అన్న విషయాన్ని నిర్ధారించుకుంటూ శంకరాచార్యులు వారు 493 ప్రాంతాల్లో ఇక్కడ అంటే బీసీ, బిఫోర్ క్రైస్ట్, అంటే ఎంత పురాతనమైందో చూడండి. 2400 ఏళ్ల పురాతనమైన చరిత్ర గల ఈ క్షేత్రం గురించి మనం మాట్లాడుకుంటాం. మన అదృష్టం అది. ఇక్కడ వారు వచ్చి స్ఫటికలింగాన్ని స్థాపించి తమ శిష్యులకి ఏం చెప్పారంటే, వచ్చిన భక్తుల దగ్గర నుంచి విరాళం తీసుకుని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టండి అని చెప్పి అప్పట్లోనే చెప్పినట్టు గ్రంథంలో రాసుకున్నారని చెబుతారు. ఈ గ్రంథాలు ఎక్కడ దొరుకుతున్నాయా, ఎక్కడ దొరకట్లేదా అంటే కనుక దీని మీద మొత్తం శోధన చేసి 14వ శతాబ్దంలోని విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయల్ని ఇస్లాం మతం నుంచి హైందవ మతానికి తీసుకొచ్చి అక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సందర్భంగా వారు రాసుకున్న శంకర విజయంలో ఈ శీర్షిక దొరుకుతుంది మనకి అని చెప్పి ఎన్ రమేశన్ గారు ద హిస్టరీ ఆఫ్ తిరుమల పుస్తకంలో మనకి చూపించినట్టు దాఖలాలు కనిపిస్తున్నాయి. దీని మీద వివాదం శివుడి మధ్య, విష్ణువు మధ్య వివాదం ఉన్నట్టు కొన్ని గ్రంథాలు చెబుతాయి. కానీ నిజానికి అటువంటి వివాదాలు ఎప్పుడూ జరగలేదు. కల్పితాలు, కట్టుకథలు చాలా వచ్చినాయి. ఈ కట్టుకథల్ని మనం కాస్త ముందుకెళ్ళి వీటి గురించి కూడా చర్చించుకుందాం. కావలి వెంకట రామస్వామి గారని బ్రిటిష్ వారి కొలువులో ఉండి ద బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ డెక్కన్ పోయిట్స్ ఆ క్రమపదంలో రాసుకుంటూ వచ్చి శంకరాచార్యుల వారి వివరాలు మనకు చెబుతారు. ఆ జీవిత చరిత్ర చెప్పుకుంటూ 490 ప్రాంతాలు బీసీలో వీరు వచ్చినట్టు, అక్కడ ఈ స్ఫటికలింగాన్ని స్థాపించినట్టు మనకి దాఖలాలు దొరుకుతున్నాయి. శంకర విజయాలు కనీసం 10, 12 రాసి ఉంటారని, వాటిల్లో ఎక్కడా వీటి గురించి డీటెయిల్డ్గా లేదని. అంటే రాజులు, చక్రవర్తులు వాళ్ళు ఇచ్చిన దానాలు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఆదిశంకర్ లాంటి వాళ్ళు తను ఇచ్చిన స్ఫటికలింగం గురించి ఎక్కడా కూడా శాసనాలు రాయించుంటే ఆయన ఆదిశంకర్లు అయి ఉంటారు కదా మనకి. అలాగే రామానుజాచార్యులు వారు వచ్చారు, శంఖ చక్రాలు తొడిగారు, దాన్ని వైష్ణవ మతంగా దాన్ని నిరూపించారు అని చెప్పి కొన్ని చర్చలు మనకు కనిపిస్తున్నాయి. వారు కూడా పూర్తి శైవ పద్ధతి నుంచి వైష్ణవ పద్ధతికి రమ్మని కూడా ఏం చెప్పలేదు. ప్రతిరోజు జరిగే అభిషేకాన్ని బహుశా శుక్రవారానికి దాన్ని అభిషేకం చేయొచ్చు. స్వామివారికి అమ్మవారు అనుకున్నామో, శివుడు అనుకున్నామో, కానీ శుక్రవారం నాడు మాత్రం కూడా పచ్చ జలాలతోటి, పసుపచ్చ జలాలతోటి అభిషేకం చేయిస్తారని మనకు దాఖలా ఉంది. అంటే అతి గొప్పతనం ఏమిటంటే కనుక ఈ దివ్యక్షేత్రాన్ని
సనాతన ధర్మానికి రెండు కళ్ళైనటువంటి రామానుజాచార్యులు వారు, ఆదిశంకరులు ఇద్దరు కూడా వచ్చి ఈ భూమిని, ఈ క్షేత్రాన్ని పావనం చేశారా అన్నట్టుగా ఒక ప్రశ్నార్థకం మనకు పడుతుంది ఇక్కడ. కాబట్టి మిత్రులారా, అద్వైతాన్ని కాచి వడబోయాలి అనుకుంటే గనక ఈ తిరుమల క్షేత్రాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఆ లోపలున్న స్వామివారిని చూసినట్టయితే ఎవరు ఏది తలుచుకుంటే అదే నువ్వుగా కనిపిస్తావని పూర్తి అద్వైతాన్ని మనకి ఘోషింపజేస్తున్నారు వెంకటేశ్వర స్వామి తిరుమలలో. ఇవన్నీ చెప్పుకుని శంకరులు తిరుమల నుంచి ఎటు వెళ్ళారని చెప్పుకోకపోతే మాత్రం మనం హైందవ ధర్మానికి ఒక మచ్చ చూపించిన వాళ్ళం అవుతాం. తిరుమలకు వచ్చి స్ఫటికలింగాన్ని స్థాపించి నక్షత్రమాల స్తోత్రాన్ని రాసి తమ శిష్యులకి తదుపరి కార్యక్రమం ఏం చేయాలో చెప్పి అక్కడి నుంచి వారు వింధ్యా పర్వతాలు దాటుకుంటూ కాశీ వెళ్ళి మండన మిశ్రతో ఒక గొప్ప వాగ్వివాదం చేసి, అంటే డిబేట్ చేసి, ఆ వాగ్వివాదంలో వారు గెలిచి మండన మిశ్రా గారిని తన శిష్యుడుగా చేసుకున్నారు. అది తిరుమల మహత్యమే అని వారు భావిస్తున్నట్టుగా మనకి చరిత్ర చెబుతోంది. ఈ శీర్షికను కనుక మొదటిసారి మీరు వింటున్నట్టయితే సత్యభాష్యానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీకు తెలిసిన భక్తులకి, మీకు తెలిసిన మిత్రులకి, మీ మిత్రులకి, మీ బంధువులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది ఈ వీడియోని చూసినట్టు ఉంటుంది. మీ ఆలోచనలు కానీ, మీకున్న ఏదన్నా సంకోచాలు కానీ ఉంటే నాకు ఈ మెసేజ్ రూపంలో పెట్టండి. దానికి తగ్గ కామెంటు, దానికి తగ్గ ఆన్సరు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మరి వచ్చే శీర్షిక వరకు ఉంటాను. రాంబాబు చెరువు, హైదరాబాద్.